ఎట్లా ఇప్పుడు యూత్ బాగా చెడిపోయింది కదా, కారణం ఏంటంటావు? మీరున్నప్పుడు ఎట్లా ఉండే యువకులు? అప్పుడా ఆ, అప్పుడు మంచిగా ఉండే అందులో పడుతుంటుందా. పడుతుంది. అప్పుడు సత్యము ధర్మం ఉండే. నేను పట్టుకుంటలే ఇది. అయితే ఇప్పుడు సత్యం ధర్మం లేదు. ధర్మం అనేది ఒక్క పాలు, ఆ, అధర్మం 3 పాలు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు. ఆ, ఈ యూత్ వాళ్ళు కూడా చిన్న పెద్ద మర్యాద లేదు ఇప్పుడు, కాబట్టి చెడిపోతారు పిల్లలు. ఎప్పుడే కానీ ధర్మో రక్షిత రక్ష, ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. కానీ ధర్మం లేదు ఇప్పుడు. ఎక్కువ అబద్ధాల మీద బతుకుతారు చాలా మంది. ఈ పిల్లలు కూడా వ్యసనాలకు అలవాటై చెడిపోతారు. ఎప్పుడు దుర్వ్యసనాలు దూరంగా ఉండాలి. ఇప్పుడు మరి కారణం ఏందే? ఇప్పుడు పిల్లలు కూడా ఈ వ్యసనాలకు అలవాటు పడి చెడిపోవడానికి కారణం అంటే తల్లిదండ్రులా లేకపోతే పిల్లలేనా? తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చోట్ల పిల్లలు అట్లయితున్నారు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకూడదు, ఏది కావాలన్నా అది ఇప్పియాలి, వాళ్ళకి అవసరం ఏమంటే అది ఇవ్వాలి, ఇవ్వాలంతే. కానీ డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నారు తల్లిదండ్రులు. అప్పుడు జమాల్లో మా అమ్మ నాయన ఏం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఏమో నీతి నిజాయితీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఇప్పుడు చెడిపోయింది కదా, ఇట్లా మళ్ళా ఏమన్నా భవిష్యత్తులో బాగుపడేటట్టు ఉంటుందా లేకపోతే ఇంకెక్కువ ఖరాబ్ అవుతుంది అంటవా? ముందు జరిగే చెప్పలేము, కానీ ఇగో ఇది పోయినాక సత్యయుగం వస్తుంట, అప్పుడు మంచిగా అవుతుంది. పెరుగుట ఎందుకోసం అంటే వీరుగుట కోసం అంతే. ఇంకా రాను ఎక్కువనే, ఎందుకంటే తక్కువ కాదు. బాగా అతి మితి మీరిన తర్వాత ఏది మొత్తం పోతుంది, మళ్ళా పోయి సత్యయుగం వస్తుంది, అప్పుడు మంచిగా అవుతుంది. అప్పటి వరకు ఇట్లనే. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో చూసింది ఏదైనా ఈ సమాజంలో మర్చిపోయింది ఏదైనా ఘటన ఉందా? ఇది అయింది గిట్లా అనేది? ఇప్పుడు ఇక మాకు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది కదా. నేను యాత్రలో బాగా తిరిగిన, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని చూసిన. కాశీ పోయినా, అయోధ్య పోయినా, ఎక్కడ పోయినా అదే భగవంతుడు. కానీ మనం ఇంటుంటేనే అన్నీ మంచిగా ఉంటుంది, ఎక్కడ పోయినా బాధనే. అదే అనుభవం. భగవాన్ నామస్మరణ నువ్వు కూర్చున్న దగ్గర కూడా చేసినా మంచిది. అంటే మనసు చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండి నువ్వు ఏకాగ్రతగా ధ్యానం చేస్తే దూరం పోయేది అవసరమే లేదు. ఎక్కడ ఏడా ఏం లేదు, ఆ రాళ్ళకే మొక్కుతుంది చాలా మంది, అంతే. మంచిది. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు. ఎందుకు రావాలి కదా అంటే వినికిడి సరిగ్గా లేకపోతే ఇవ్వాలి కదా. పింఛన్ వస్తలేదు కదా. వస్తలేదు. అది అప్లై డేట్ ఇవ్వలేంట కదా. కేసీఆర్ ఇచ్చినప్పుడు 3-4 సంవత్సరాల కింద ఇచ్చిరంట, తర్వాత మళ్ళీ వెళ్ళేంట. ఇప్పుడు ఏం వస్తలేదు నీకు? ఇప్పుడు అప్లై చేసుకుని డేట్ ఇస్తలేరంటగా. డేట్ లేదంటగా. అడిగినా 2-3 సార్లు మున్సిపల్ ఆఫీస్లో అడిగినా, 2-3 సార్లు అడిగితే లేదన్నారు. 2-3 సార్లు పోయి మున్సిపల్ ఆఫీస్ బడంపేట మున్సిపల్ ఆఫీస్. మేము నగరగూలు ఉంటాం అక్కడ. నా జీతమే 14,000తోనే పింఛన్ వస్తుందేమని చూసిన. వస్తుంటే సర్టిఫికేట్ తెచ్చుకొని 2-3 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి సపడనే లేదు. నా జీతం 14,000 జీతం, ప్రైవేట్ చిట్ ఫండ్లో చేస్తా. ఆ 2 పిల్లలతో ఏదో 5,000 వస్తే దేనికన్నా సరిపోతా అనుకుంటే ఏం ఇంతవరకు సపడనే లేదు. ఇస్తే ఒక డేట్ ఇచ్చి అప్లై చేసుకోవడానికి బాగుండు. అదే కదా. ఎట్లా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా మంచిగా అనిపిస్తుందా? ఎట్లా ఉందంటే ఏం చెప్పలేము, ఏం చెప్తాం. ఎందుకు అంటే ఏం చెప్పలేకుంటుందా అన్న? ఇది ఒకటే నాకు ప్రాబ్లం. అట్లా గవర్నెన్స్ పరంగా ఎట్లా ఉంది? పాలన బాగుందా? పర్వాలేదు. కేసీఆర్ తో పోలిస్తే ఏం చెప్తాను. అంటే నీకేం మంచిగా అనిపిస్తలేదా? ఇట్లా మంచిగా అనిపిస్తుందా? అంతేనా? ఏం చెప్పలేమంటావా? ఏం పని చేస్తావా నువ్వు ఇప్పుడు? ఏం పని? చిట్ ఫండ్ చేస్తాను, ప్రైవేట్ చిట్ ఫండ్. మరి సరిపోతుందా 14,000? సరిపోకనే కదా వాళ్ళ చెప్తున్నా. మరి ఎట్లా గడుస్తుంది ఇల్లు? ఎట్లా గడుస్తుంది, ఎట్లా గడిపించాలి, అంటే ఇబ్బందులే. ఇది ప్రాబ్లం ఉంది కదా. పింఛన్ వస్తుందేమో చూస్తుంటే అప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది వస్తే అంతమంది కాడ అప్లై చేసినా వస్తాను. ఏమన్నారు అంటే మీకు ఖచ్చితంగా ఇల్లు వస్తుందని ధీమా ఇచ్చిండ్రా అప్లై చేసినప్పుడు? ఇల్లు వస్తుందనే చెప్తున్నారు కదా. అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇస్తాను, అక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడికి ఇస్తా అన్నారు. కానీ ఇక్కడ లేని వాళ్ళకి మట్టుకు ఇస్తలేరు. తెలియదా? ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులో మనకి ఎక్కడ ఉన్నా తెలుస్తుంది. ఉన్నది లేని అన్ని మా ఇక్కడ ఏడవన్నీ, అన్ని ఏడవన్నీ, అన్ని ప్రూఫ్లు అన్నీ ఇక్కడ. మేము పుట్టి పెరిగేది ఏడ మాకు ఊర్లో కూడా ఏం లేదు, ఆడేం లేదు, ఏడేం లేదు. లేని వాళ్ళకి ఏం లేదు. కానీ ఉన్న వాళ్ళకైతే ఆడున్న వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నారు. అక్కడ ఉంది ఇల్లు, ఈడ ఉంది ఇల్లు వస్తుంది. మనకి లేని వాళ్ళకి ఏం రావట్లేదు. సాఫ్ట్వేర్లకి ఉద్యోగస్తులకే ఇస్తారు కానీ పేదలకు వాడికి ఇవ్వలేదుగా. సాఫ్ట్వేర్లకి ఉద్యోగస్తులకి వాళ్ళకే, మా పేదలకి లేదు. అర్థమైందా? మేము చెరై కట్టుకుని ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నాం. ఓటు కార్డులు, రేషన్ కార్డులు అన్ని మాకు ఉన్నాయి. యూనియన్ కార్డు కూడా చూపించమంటే ఇప్పుడు నేను చూపిస్తా. మాకే ఇల్లున్న వాళ్ళకి ఇస్తాను, ఇల్లు వాళ్ళకి లేదు. అది పక్క చెప్తాను నేను.
వాళ్ళు ఉన్నాయి, కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా ఏం కాలే. ఇద్దరు ఉన్నప్పుడు ఏం లాభం జరగలేదా? ఏమీ లేదు ఇప్పుడు వరకు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే బెడ్రూమ్లు ఇచ్చినారు. మేము పేదవాళ్ళము కిరాయి కట్టుకుని ఉన్నాం, మాకేటి ఇవ్వలే. 30 సార్లు ఎక్కడి నుండి మన కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా మేము వెళ్ళినాం. ఎక్కడ ఇది పేరే రాదు గబ్బుకున్నాక, కానీ అప్పటి నుండి ఇది 3ఓసారి కాదు 4ఓసారి పెట్టి ఉన్నాం మేము కూడా. మా ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకొని అన్ని తీసుకొని కూడా వెళ్ళినారు. ఈ గల్లీలు మొత్తం అందరి పేర్లు రాసుకుని వెళ్ళినారు, అన్ని సమాధానాలు తీసుకొని వెళ్ళినారు. కానీ ఉన్నోడికే ఇచ్చినారు, కానీ మా లేనోడికి అవులేవలే. మేము కిరాయి కట్టుకునే ఉన్నాం. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నారు మీరు? మేము 3 సార్లు కాదు 4ఓసారి. లక్కిడపూర్ కలెక్టర్ ఆఫీస్ కూడా మేము వెళ్ళినాం. లక్కిడపూర్ కలెక్టర్ ఆఫీస్ కూడా రాపించుకుని వచ్చినాము. ఆ పేపర్లు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. మేమేం అడుగుతాం స్వామి, వాళ్ళు చెప్పింది కదా మీకు వచ్చినాయి అని చెప్పింది కదా మేము వెళ్తాము. ఇలాగే గల్లీలు అందరూ తిరుగుతాండ్రు, ఫోటోలు తీస్తాండ్రు, పేర్లు అడుగుతాండ్రు, రాసుకుంటాండ్రు. మరేమి ఎక్కడ నుండి ఏటి వచ్చింది మాకు? అంతే. పేదవాళ్ళకి ఏటి రాలే. బిల్డింగ్ ఉన్నోడికి బిల్డింగ్ వచ్చింది. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ 8 లైన్ కిరాయి కట్టుకున్నోడికి అవుడికి రాలేదు. కరెక్ట్ మాట్లాడుతాను నేను. అవుడికి రాలే. నా పిల్లము 10 సార్లు 10 దగ్గర తిరిగింది. ఈ మా బిల్డింగ్లు అందరూ తిరిగినారు. ఆ బిల్డింగ్ తిరిగిన ఆ అమ్మ తిరిగింది, అవుడికి లేదు. పెద్దవాళ్ళకి అంటే వాళ్ళు క్యాస్టీలో వాళ్ళకి రాజకీయ నాయకులకి ఎంటీసీకి హైటెక్ సిటీలో మెయిన్ ఏంటంటే ఎంప్లాయీస్కే వాళ్ళు ఇస్తారు. మా పేదవాళ్ళకి ఎవరు అయిపోయిందా?